దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతానంటూ జాతీయ పార్టీ పెట్టిన గులాబీ బాస్ కేసీఆర్ కు విపక్షాల నుంచి అనుకున్న మేర సపోర్ట్ అందడం లేదు. జాతీయ స్థాయిలో కేసీఆర్ ఒంటరయ్యారు. ఇదివరకు పలుమార్లు భేటీ అయ్యి తామంతా ఒక్కటే అంటూ సంకేతాలు ఇచ్చిన లీడర్లు ఇప్పుడు కేసీఆర్ ను దూరం పెడుతున్నారు. యాప్ అధినేత కేజ్రీవాల్, స్టాలిన్, నితీష్, అఖిలేష్ యాదవ్ సహా పలువురు కేసీఆర్ కు హ్యాండ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. బీజేపీకి కేసీఆర్ తెర వెనుకున్న సపోర్ట్ అందిస్తున్నట్లు అనుమానంతోనే విపక్ష నేతలంతా ఆయన్ను దూరం పెడుతున్నట్లు తెలుస్తోంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజ్ లైవ్ ద్వారా అందిస్తారు. బెంగళూరులో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షతన ప్రతిపక్షాల కూటమి అయితే జరుగుతా ఉంది. ఈ మీటింగ్ దాదాపు 25 ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి పార్టీలు కూడా హాజరవుతా ఉన్నాయి. సో గత నెల మనం చూసుకున్నట్లయితే గత నెల 23వ తారీఖున పాట్నాలో నిర్వహించడం జరిగింది. నితీష్ కుమార్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. కేంద్రంలో 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ గద్దెదించి ఏ విధంగానైనా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని ప్రతిపక్షాలన్నీ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే దృఢ లక్ష్యంతో ఈ సమావేశాలు అయితే నిర్వహిస్తా ఉన్నారు. దీనికి సంబంధించి రాష్ట్రంలో అయితే హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. అయితే మనకు చూసుకున్నట్టయితే రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీని బిఆర్ఎస్ గా కేసీఆర్, అదే విధంగా దానికి సంబంధించి మహారాష్ట్రలో కూడా క్రియాశీలకంగా అక్కడ పార్టీలో చేరికలు కానీ మీటింగ్లు కానీ నిర్వహిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ ని ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ అటు బీజేపీ పార్టీ కానీ ఎన్డీఏ మీటింగ్ కానీ ఏ మీటింగ్ కు కూడా ఆహ్వానించకపోవడం గమనార్హం. మనం చూసుకోవచ్చు. ఇదే విషయంలో హాట్ టాపిక్ మారింది. బీఆర్ఎస్ కు బీజేపీతో ఒప్పందం కుదిరింది అని చెప్పి మరొక విమర్శలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ రోజు రేపు జరుగుతున్నటువంటి బెంగళూరులో ప్రతిపక్షాల మీటింగ్ లో దీన్ని సీఎం కేసీఆర్ కు ఆహ్వానించకపోవడము ఒక చర్చగా మనం చూసుకున్నట్టయితే కేసీఆర్ అంటే ఎప్పుడు ఏ కూటమితో ఉంటారనేది ప్రతిపక్షాలకు కూడా ఒక క్లారిటీ లేనటువంటి అంశంగా చెప్తా ఉన్నారు. అదే విధంగా ఇంతకు ముందు దేశంలో గుణాత్మక మార్పు రావాలని చెప్పేసి సీఎం కేసీఆర్ ప్రత్యేక విమానాన్ని వేసుకొని దేశమంతా తిరగడం జరిగింది. ముఖ్యంగా కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా కలవడం జరిగింది. ఇందులో నేపథ్యంలో ఈ భాగంగానే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కలవడం జరిగింది. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కలవడం జరిగింది. అదేవిధంగా ఎస్పీ అధినేత ములాయం సింగ్ తనయుడు అఖిలేష్ యాదవ్ ను కూడా కలవడం జరిగింది. ఇట్లా అన్నింటినీ కలిసిన సీఎం కేసీఆర్ ప్రస్తుతం ప్రతిపక్షాల మీటింగ్ కు వెళ్ళకపోవడం గమనార్హం. అయితే కేంద్రంలో బీజేపీని అధికారంలోంచి దించి దేశవ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ ను విస్తృతపరిచి అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీని స్థాపించిన మరి ఈ రోజు ఏ ప్రతిపక్షాల మీటింగ్ కు ఎందుకు వెళ్ళడం లేదని చెప్పి పార్టీలోనే మరోపక్క ఒక హాట్ టాపిక్ అయితే వినిపిస్తా ఉంది. దీనికి సంబంధించి ఈ రోజు జరుగుతున్నటువంటి సమావేశంలో దాదాపు 25 ప్రతిపక్షాలు పాల్గొన్నాయి. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన తర్వాత కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో గానీ వివిధ ప్రతిపక్ష పార్టీల్లో గానీ ఒక నమ్మకం ఏర్పడింది. బీజేపీ పార్టీని ఓడించాలంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. ఒక అతిపెద్ద పార్టీ అయితే ఉండాలి. ఆ పెద్ద పార్టీతో చిన్న పార్టీలన్నీ కలిసికట్టుగా పోరాడితేనే మనం బీజేపీని ఓడించవచ్చు అనే దృఢ లక్ష్యంతో ఉన్నారు. ఇప్పుడు ఎన్నికలకు కూడా పార్లమెంట్ ఎన్నికలకు కూడా సమయం కూడా దాదాపు 8 నుంచి 9 నెలల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఒక శస్త్రాలను అయితే సిద్ధం చేస్తున్నాయని మనం చెప్పవచ్చు. ఈ రోజు జరుగుతున్నటువంటి మీటింగ్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతుంది. ముఖ్యంగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ మీటింగ్ సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. ఈ మీటింగ్ కు కాంగ్రెస్ మల్లికార్జున ఖర్గే అలాగే సోనియా గాంధీ కూడా హాజరవుతున్నారు ఈ మీటింగ్ కు. అలాగే వీరితో పాటు జేడీయూ నుంచి నితీష్ కుమార్ హాజరవుతున్నారు. టీఎంసీ నుంచి మమతా బెనర్జీ హాజరవుతున్నారు. అలాగే టీఎంకే పార్టీ నుంచి స్టాలిన్ హాజరవుతున్నారు. అలాగే జేఎంఎం పార్టీ నుంచి హేమంత్ సోరెన్ హాజరవుతున్నారు. ఉద్ధవ్ ఠాక్రే కూడా హాజరవుతున్నారు. అలాగే ఎన్సీపీ నుండి శరద్ పవార్ హాజరవుతారా లేదా అనేది ఒక సందిగ్ధం అయితే ఉంది. అలాగే సిపిఐ నుంచి డి రాజా హాజరవుతున్నారు. లాలూ ప్రసాద్ యాదవ్ ఆర్జేడీ నుంచి హాజరవుతున్నారు. అలాగే సమాజ్వాదీ పార్టీ నుంచి అఖిలేష్ యాదవ్ హాజరవుతున్నారు. సిపిఐఎం నుంచి సీతారాం యేచూరి హాజరవుతున్నారు. ఓమర్ అబ్దుల్లా ఎన్సీపీ పార్టీ నుంచి హాజరవుతున్నారు. అలాగే కశ్మీర్ లోని పీపీడీ పార్టీ నుంచి మహబూబా ముఫ్తీ హాజరవుతున్నారు. అలాగే దీపాంక్ భట్టాచార్య ఎంఎల్ నుంచి హాజరవుతున్నారు. సో వీళ్ళందరితో పాటు అలాగే చూసుకున్నట్టయితే ఈ 2 రోజులు ఏదైతే ఈ ప్రతిపక్ష పార్టీలో దీనికి ఈ 2 రోజుల్లోనూ రేపే ఎన్డీఏ పార్టీ మీటింగ్ కూడా జరగనుండే మనకు ఇక్కడ చెప్పుకోవచ్చు. రేపే అంటే ప్రతిపక్షాల మీటింగ్ ఈ రోజు రేపు జరుగుతుంది. రేపు ఢిల్లీలో ఎన్డీఏ అంటే బీజేపీ అధ్యక్షతన ఎన్డీఏ మీటింగ్ కూడా మరోపక్క జరగబోతా ఉంది. సో ఇక్కడ ఈ 2 కాకుండా రాష్ట్రానికి సంబంధించి చూసుకున్నట్టయితే సీఎం కేసీఆర్ మాత్రం ఒంటరి అయ్యారు జాతీయ స్థాయిలో అని చెప్పి కథనాలు కూడా వస్తా ఉన్నాయి. పలు పార్టీల్లో కూడా ఇదే చర్చనీయాంశంగా మారింది.
ఎందుకంటే ఇటు ఎన్డీఏ మీటింగ్ కు కేసీఆర్ వెళ్ళడం లేదు, ఇటు మరోపక్క కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రతిపక్షాల పార్టీలో మీటింగ్ కూడా హాజరవ్వడం లేదు. అసలు బీఆర్ఎస్ స్టాండ్ ఏంటి అని చెప్పి అంటా ఉన్నారు. మరోపక్క రాష్ట్రంలో చూసుకున్నట్టయితే కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్న విధంగా ఉంది. అందువల్లనే సీఎం కేసీఆర్ ఈ ప్రతిపక్ష మీటింగ్ కు వెళ్ళడం అని చెప్పి ఒక వర్గం అయితే చెప్తా ఉంది. ఎందుకంటే అక్కడికి రాష్ట్రంలో పరిస్థితి తారుమారయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే కొద్ది రోజులుగా చూసుకున్నట్టయితే బీఆర్ పార్టీ రైతుల్లో కానీ అలాగే యువతలో కానీ తీవ్ర వ్యతిరేకత సో నెలకొంది అని చెప్పి కొన్ని వార్తా కథనాలు కూడా వచ్చాయి. ప్రజల్లో కూడా ఒక చర్చ అయితే జరిగింది. అయితే వీటన్నిటికీ సో అవన్నిటికీ మర్చిపోయే విధంగా తాజాగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ నేత అంటే పిసిసి చీఫ్ ఒక వ్యాఖ్యలు చేశారని చెప్పి టీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుందో ఆ వ్యాఖ్యలపై ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా ధర్నాలు కూడా నిర్వహించిన పరిస్థితి. ఈ రోజు కూడా ఏదైతే పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్రంలో రెండు రైతు సమితులు ఉన్నాయో ఇక్కడ ఇవన్నీ రైతు వేదికల వద్ద ధర్నా చేయాలి, రైతులతో పాటు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నిరసన చేపట్టాలని చెప్పి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న పార్టీ శ్రేణులందరినీ కూడా కాంగ్రెస్ వ్యతిరేకంగా వెళ్ళైతే ధర్నాలు చేస్తున్న పక్క దీనిపై విమర్శలు కూడా వెలువడుతూ ఉన్నాయి. రైతు వేదికలను రాజకీయాలకు వాడుకుంటున్నారు. అలాగే రైట్, థ్యాంక్ యూ రాజ్.